రైట్ అందరికీ నమస్తే. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థులది ఒక సమస్య అయితే ఇటు డిఎస్సి అభ్యర్థులది కూడా మరొక సమస్య. కానీ ఇటు నిరుద్యోగులకి ఇవ్వాల్సిన జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నిర్వీర్యం వస్తూనే ఉంది. మరి గ్రూప్ 1 అభ్యర్థులది ఒక సమస్య కొనసాగుతూనే ఉంది. ఇటు డిఎస్సి అభ్యర్థుల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇటు డిఎస్సి అభ్యర్థులు అయితే ఒక ప్రెస్ మీట్లు పెట్టి నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతానికైతే మనతో పాటు డిఎస్సి నిరుద్యోగులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి, నా పేరు సోమేష్. నేను మాది ఆదిలాబాద్ జిల్లా. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కూడా విద్యార్థులకు చాలా అన్యాయం చేసింది. కానీ ఈ ప్రభుత్వాన్ని మేము ఎందుకు తీసుకొచ్చాము, మా జీవితాలు బాగుపడతాయి, మా ఉద్యోగాలు వస్తాయి మాకని ఆలోచనతో మేము అందరం కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మా యొక్క నిరుద్యోగులను పక్కకు వదిలేసి వాళ్ళ కాలయాపన వాళ్ళు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మేనిఫెస్టోలో ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 10,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం? చూస్తే 4-5 పదవులు మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. మరి ఇది విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇస్తేనే విద్యా వ్యవస్థ ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే మా ఆదిలాబాద్ జిల్లాలో 375 పోస్టులు ఇప్పుడు ఖాళీ ఉన్న ఎస్జిటిఎస్ఏ మొన్న వచ్చింది. మరి ఆ పోస్టులను భర్తీ చేయవచ్చు కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే సర్వనాశనం చేశారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఎవరికి అడగాల? అసలు మేము నిరుద్యోగులము ఇంత కష్టపడి చదువుతున్నా కూడా ఎంతోమంది ఇక్కడ లైబ్రరీలో కానీ స్టడీ హాల్లో కానీ ఎంతోమంది విద్యార్థులు కనీసం ఒక పూట తిండి తినే చదువుతున్నారు నిరుద్యోగులు. కానీ మరి వీళ్ళపైన కూడా కరికరించడం లేదా ప్రభుత్వం? ఇప్పుడు మీకు కొత్తగా ఒకటి ప్రచారం ఏంటి జరుగుతుందంటే, ఇప్పుడు మీకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఉండాలి, మీకు సాలరీస్ ఇవ్వాలి. రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, అందుకని మీకు నోటిఫికేషన్లు కూడా రావట్లేదు. మీరు ఒకవేళ నియామకం అయిన తర్వాత కూడా మీకు సాలరీస్ ఇచ్చే పొజిషన్లో గవర్నమెంట్ లేదని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఏమంటారు మరి? ఓకే అండి, బడ్జెట్ లేదంటున్నారు, బడ్జెట్ లేతున్నా అంటున్నారు. ఈ రోజే 775 కోట్లు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మా ఆదిలాబాద్ ఖానాపూర్ నియోజకవర్గంలో 775 కోట్లు విడుదల చేసిందట. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు కావాలనే చేస్తున్నారు తప్ప కానీ మొత్తం దోపిడి దొంగతనాలు తప్ప వేరేది ఏం లేదు. ఎందుకులే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలా పరిపాలించిండ్రని వేరే సీఎంలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లా పరిపాలించిండ్రు? మరి అప్పుడు రాలేదు, బడ్జెట్ తక్కువ కాలేదు. రీసెంట్గా చూస్తే మన కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫైన్స్ దాంట్లోనే 1000 కోట్లు డబ్బులు వచ్చే బడ్జెట్లో డబ్బులు ఎట్టిపోతున్నాయి. ఉచిత పథకాలు బంద్ చేయండి, ఇతర ఉచిత పథకాలు 2,500 రూపాయలు ఇస్తాను, అది బంద్ చేయండి. ప్రతి ఒక్కరు బంద్ చేయండి, చూద్దాం ఎందుకు బాగుపడది. బడ్జెట్ అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు కావాలని ఖర్చు చేస్తలేరు. మీరు అన్నట్టుగానే 7,500 కోట్ల రూపాయలు ఇచ్చారు మా నియోజకవర్గానికి అని చెప్తున్నారు. ఆ నియోజకవర్గానికి ఇచ్చింది అభివృద్ధి కోసం కదన్నా? అభివృద్ధి కోసమే, కానీ ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఇప్పటికీ మా రోడ్లు అలానే ఉన్నాయి, మామూలుగా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధి చేసిందని? 775 అంటే కోట్లు అంటే మామూలు విషయం అండి. ఒక ఆదిలాబాద్ జిల్లా మొత్తాన్ని పరిపాలించవచ్చు, మొత్తం అభివృద్ధి చేయవచ్చు. మరి ఇన్ని డబ్బులు ఎట్లా? ఒక్క నియోజకవర్గానికే ఖర్చు చేసారు. మరి ఆ డబ్బులన్నీ ఎడిపోయినాయి. మరి ఉన్నట్లే కదా, డబ్బులు విడుదల చేస్తున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నట్లే కదా. ఇది అన్ని ప్రచారం, అబద్ధాలు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కావాలని చేస్తున్నారు వాళ్ళు, అంతే తప్ప. కానీ ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు ఇంతకు ముందుకైనా కానీ మీరు నోటిఫికేషన్లు అడిగేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి యువత ఇచ్చే నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, మన రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం కావచ్చు, ఇదంతా కనుక అధికారులు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కానీ ఈ గ్రూప్ 1 ఏదైతే అంశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కనీసం నిరుద్యోగుల గురించి కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి కావచ్చు, ఏ ఒక్క మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు మాట్లాడిన పరిస్థితి కూడా చూడట్లేదు కదా మనం. వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సింది ప్రజల ఓట్లు మాత్రమే. ప్రజల ఓట్లు వేసి గెలిపియడం, రాజ్యం చేయడమే తప్ప కానీ వాళ్ళు ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి కానీ, నిరుద్యోగుల సమస్య గురించి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవడం లేదు. ప్రజాపాలన అన్నారు, ప్రజా దర్బార్ అన్నారు. ఆ ప్రజా దర్బార్లో చూస్తే గిన్ని పెండింగ్లు ఉంటాయి. మరి ఆ ఒక్కటైనా కానీ కనీసం ఒకటైనా సమస్యలు పరిష్కరిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ నేను కనీసం 3 సార్లు ప్రజా దర్బార్లో దరఖాస్తు సమర్పించిన. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా కానీ, కొంతమంది మా ఐటీడీఏలో జరుగుతున్న అవినీతి ఆక్రమాల గురించి కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి సమస్యలు. పెన్షన్ రావడం లేదని నేను ఇప్పటికే చాలా సమర్పించిన, కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. 1.5 సంవత్సరం అయింది. ప్రజా దర్బార్ మంగళవారం, శుక్రవారం అని నేను పొద్దున మార్నింగ్ లేచి పోయేటోళ్ళం ఆదిలాబాద్ నుండి వచ్చి మేము. మరి ఇప్పటి వరకు 1.5 సంవత్సరం అయింది. మరి ఎందుకు సమస్య పరిష్కరించడం లేదు? ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఇది మాత్రం వాస్తవం.
2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాల నోటిఫికేషన్లు రావా? 3 సంవత్సరాల వరకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది కదండి. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కదా. ఇప్పుడు టెట్ అన్నారు, డిఎస్సి రాకముందు ఇంకొక టెట్ ఇస్తారు, తర్వాత ఏమంటారు కొంచెం ఏదో బడ్జెట్ లేదని అంటారు, తర్వాత ఇంకొక టెట్ ఇస్తారు. ఇట్లా టెట్ రాసుకుంటూనే పోవాలా, నోటిఫికేషన్లు మాత్రం రావు. ఇది మాత్రం పక్కా ప్రణాళికతో మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఇది ప్రణాళిక. అదే గిరిజన శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రితో మొత్తం 5 శాఖలు ఉన్నాయి. మరి 5 శాఖలలో వేరు వేరు చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? అంటే ఇది ఈ అధీనంలో ఉంటే మొత్తం రాష్ట్రం నిరుద్యోగులు కానీ ఇతర అధికారులు కానీ మన హస్తినంలో ఉన్న మన చేతిలో ఉంటారని పట్టుదలతో ఆయన ఆ పదవులని తన దగ్గర ఉంచుకున్నారు తప్ప. కానీ ఒక విషయం, ప్రజల సమస్యల కోసం నిజంగా మీరు నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలంటే రేపో మాపో విద్యాశాఖ మంత్రి ప్రకటించండి. ఎందుకు ప్రకటనలు కావు, ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకు రావో చూద్దాం. అరే నమస్తే. ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలలో కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అని అన్నారు ప్రతి దాంట్లో కూడా. మరి ఇప్పటికి ఆల్రెడీ 2 సంవత్సరాలు కలిసిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఉద్యోగాలు వచ్చే నమ్మకాన్ని అయితే కోల్పోయినాం. ఎందుకంటే 1 ఇయర్ చూసినాము, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా చూసినాము. వీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశమే ఉంటే మై క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నిరుద్యోగులను వాళ్ళను సంతృప్తి పరచాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలనే భావనే ప్రభుత్వం తరపున ఉంటే గత 2 సంవత్సరాల నుంచి ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు? ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా మనం మాట్లాడుకుందాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీస్ కానిస్టేబుల్ అనేది జీవో నెంబర్ 46 పోలీస్ కానిస్టేబుల్కు, జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 55 అనేది గ్రూప్ 1కు కేసులు ఉన్నాయని అందాం. మరి మై క్వశ్చన్ ఏంటంటే, నీకు నిజంగా నిరుద్యోగికి అన్నం పెట్టాలి, వాళ్ళ లైఫ్ వెల్ఫేర్ చూసుకోవాలనుకుంటున్నావు కదా, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎల్లు, జేఎల్లు, గురుకులాలు ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు, ఇప్పుడు పవర్ సెక్టార్కు ఏ విధమైన కోర్టు కేసులు లేవు. మరి ఎందుకు భర్తీ చేస్తలేరు? ఎవరు ఆపుతుర్రు? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలనే ఉద్దేశం అనేది లేదు. ప్రతిదీ కూడా అన్నీ కూడా స్క్రిప్ట్ ఓరియంటెడ్. వీళ్ళకి 365 డేస్కు 365 డేస్ స్క్రిప్ట్ ఉంది. అవి 5 ఇయర్స్ ఎంగేజ్ చేసి నాకు తెలిసి 2029లో పెడతారనే నమ్మకం ఇప్పుడు వస్తుంది. ఇవన్నీ అయ్యే పనులు కావు. స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు మరి అంటారు? కింద ఉన్న రాజకీయ విశ్లేషకులు ఎవరైతే కొంతమంది 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఆ మీటింగ్ పోయినప్పుడు ఎట్లా రెచ్చగొట్టాలి, మీరు ఏం మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 100 కోట్లు అని చెప్పి చెప్పిండు, రైట్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనకు డబ్బులు లేవని నేనే అంటాడు, చెప్పులు ఎత్తుకపోతురా నేనే అంటాడు, మనం ధనవంతులమని ఈయనే అంటాడు. అసలు ఒక క్లారిటీ ఉందా? 60,000 అని రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు, 60,000 అని రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు, 70,000 అని శ్రీధర్ సార్ చెప్తాడు, 1,00,000 అని పొన్నం ప్రభాకర్ సార్ చెప్తారు. వీళ్ళు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ అయ్యుండి అసలు ఎంత నెంబర్ ఇచ్చారో మీకే తెలియకపోతే మీరు అసలు ఉద్యోగాలు చేస్తారా? మీరు ఎక్కడ పోతారో దానికి ఏమైనా క్లారిటీ ఉందా? అదే పొన్నం ప్రభాకర్ త్వరలో నోటిఫికేషన్లు అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడారు. అంటే నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, మొన్న రీసెంట్గా ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ అని లాంగ్మెన్ డిక్షనరీ అని ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనటువంటి అథెంటిక్ డిక్షనరీస్, అలా కూడా చూస్తే ఏముందంటే హార్డ్లీ ఒక 1 వీకో 2 డేసో, మరీ ఇలా ప్రకారం చూసుకుంటే 1 మంత్ అనుకుందాం. మరి ఆ డిక్షనరీలో కూడా చెప్తలేదు 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలని వీళ్ళు చెప్తారు. అంటే కమింగ్ సూన్ మీన్స్ వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ 1 వీక్ ఆర్ 2 డేస్ 3 డేస్? 2 సంవత్సరాలు అయితే కాదు కదా. వీళ్ళు ఏంటంటే కాలయాపన కావాలనే చేస్తారు. నేను క్లియర్గా ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా, నేను చాలా స్పష్టంగా ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఉన్నా. ఇప్పుడు అన్నీ కూడా ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయరు, ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి తీసుకున్నా. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఖాళీలు కూడా మనం గమనిస్తుంటే విద్యాశాఖలో కేవలం విద్యాశాఖలనే 30,000 పోస్టులు ఉన్నాయి. ఈ 30,000 పోస్టులలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు, డిఎల్లు, జేఎల్లు, గురుకుల, డిఎస్సి, మోడల్ స్కూల్, ఈ మోడల్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పటిదాకా రాలేదు. హాస్టల్ వార్డెన్, వెల్ఫేర్ ఆఫీసర్లు, కస్తూరబ్బా గాంధీ, ఇవి బాలికా విద్యాలయ పోస్టులు, ప్రైమరీ స్కూళ్ళు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్లు, దాని తర్వాత ఫిజికల్ డైరెక్టర్లు, ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిఎల్లు, జేఎల్లు, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, పీడీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, ఎన్ని ఖాళీలు ఉన్నాయి? సిగ్గు లేకుండా ఖాళీ లేవని చెప్తే ఉద్యోగాలు ఎందుకు ఇళ్ళకు? వీళ్ళు ఏమైనా మార్నింగ్ లేవడం, రెడీ కావడం, ఒక ఫార్చునర్లు పెడతారు, గన్మెన్లు వస్తారు, ఎక్కించుకోవడం, పోవడం, ఏదో మీటింగ్ ఉంటే పోయి మాట్లాడడం, మళ్ళీ రావడం, ఇంటికి రావడం తప్పితే క్లియర్గా చెప్తా ఉన్నాను. బిఫోర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ దీస్ పొలిటీషియన్స్. ఇప్పుడు అంత లేదు. ఎందుకంటే డిగ్రీ పాస్ కాని వ్యక్తి ఒక మినిస్టర్ అవుతుండు, ఒక ముఖ్యమంత్రి అవుతుండు, ఆయనకున్న గన్మెన్లు పీజీలు చేసి, వాళ్ళు ఇంజనీరింగ్ ఎంటెక్లు చేసి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి, వాళ్ళంతా క్వాలిఫైడ్ వాళ్ళు నార్మల్ గన్మెన్ అవుతారు. అంటే సింహాలు పందులకు గన్మెన్లు ఉండాలన్నా
పందులకు సింహాలు గన్మెన్ ఉండాలా? వ్యవస్థలో ఎవడు లీడ్ చేయాలి? ఈ రాజ్యాన్ని ఎవడు లీడ్ చేయాలి? దొంగలు లీడ్ చేయాలా? కోర్టు కేసులు ఉన్నోడు, క్రిమినల్ కేసులు ఉన్నోడు, అరెస్ట్ అయినోడు, జైళ్ళ చిప్పకుడు తిన్నోడు వీళ్ళు రూల్ చేస్తారా? ఈ సంఘానికి సంఘ విద్రోహ శక్తులు కానటువంటి మేధావులైనటువంటి పరిజ్ఞానం ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు రూల్ చేయాలా? మీరు చెప్పండి. నువ్వు ప్రక్షాళన చేసిన అన్నావు, ప్రక్షాళన చేస్తే మరి చూపించాలి కదా. ఏమైనా అది టీజీపీఎస్సీ ఉంటే రంగు పెట్టి టీఎస్ఎస్పీ ఉంటే టీజీపీఎస్ ఒక రంగు మార్చినావు. ఆ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం హ్యాండ్స్ కొంచెం షేడ్ అది మార్చినావు. నెంబర్ ప్లేట్ల పైన టీఎస్ ఉంటే టీజీ మార్చినావు. కొత్తగా మారింది ఏముంది చెప్పండి నాకు. ఏమైనా ఇవన్నీ పబ్లిక్ కూడా ఏంటంటే పబ్లిక్ చదువుకున్న వాళ్ళకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా మందికి ఉండదు. మన రీసెంట్గా ఎమ్మెల్సీ జరిగితే గ్రాడ్యుయేట్స్ ఓటు ఎట్లా వేయాలని తెలియక 30,000 ఓట్లు తీసుకుపోయి డస్ట్బిన్లు వేసారు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్కే మినిమం కామన్ సెన్స్ లేదు. నార్మల్ పీపుల్ అవగాహన ఎట్లుంటుంది? అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా ప్రభుత్వం కేవలం గాలి మాటలు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ షోయింగ్ తప్పితే రియాలిటీలో లేదు. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది నోటిఫికేషన్లు. లేకపోతే నేపాల్, ఇండోనేషియా ఎట్లా అయిందో, బంగ్లాదేశ్ ఎట్లా అయిందో తగిన స్థాయిలో బుద్ధి చెప్తారనేది ప్రధాన ఉద్దేశం.